ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమాజిగూడ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో దేశంలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. తనకు ప్రజలపై ఒకటే అభ్యర్థన ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని కోరారు. దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టే దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు ఆశీర్వాదాలు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సుమారు 70% హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. అయితే హైదరాబాద్లో కీలకమైన జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ సంస్థలు ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్తీల్లో పాదయాత్రలు చేసి సమస్యలు తెలుసుకుని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే అదే రోజు సాయంత్రం లోపే పరిష్కారం జరిగేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అయితే సంవత్సరం గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చే నోటీసుల విషయాల్లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తాను స్థానికులకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.